నమస్కారం మాస్టర్స్. భగవద్గీత మన భారతదేశం యొక్క ప్రామాణిక గ్రంథము. అయితే దానికి యునెస్కో వారు ఒక గౌరవించదగ్గటువంటి దీన్ని చేర్చారు దానిలోని. అంటే భగవద్గీత గౌరవాన్నిస్తూ హిస్టారికల్ మాన్యుమెంట్స్‌లో చేర్చినట్టుగా తెలుస్తోంది. గానీ ఏంటంటే దానికి మన దేశమే గౌరవం ఇవ్వరు. ఎందుకంటే మనం ఏంటంటే చచ్చిన వాడి దగ్గర భగవద్గీత ఇయ్యాలి, బతికిన వాడికి భగవద్గీత కాదు అనేటువంటి రాంగ్ నోషన్‌లో మన జీవితాలు ఎళ్తున్నాయి. ఈ జీవితాలు ఎప్పుడు మారుతాయో, ఏం చేస్తారో తెలీదు గానీ, అంటే అర్జునుడు ఒక వెధవ కిందను, శ్రీకృష్ణుడు ఆ వెధవని చేత యుద్ధం చేయించినటువంటి ఇంకొక వెధవ కింద ఈ దేశంలో చిత్రీకరించిన రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ దేశం ఇలాగే ఉంటది. భగవద్గీతకి నీరాజన అర్పించినటువంటి వాళ్ళ ప్రపంచ దేశాలకి నమస్కారం. ఇప్పుడు రాహుల్